నమస్తే, క్లూటోడి న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలో కలెక్టర్ ఆఫీసులో అంతర్జాతీయ వయోవృద్ధుల వాత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, జడ్జి, అధికారులు, వృద్ధులు పాల్గొన్నారు. వృద్ధుల గౌరవం, వారి శ్రేయస్సు మరియు సమాజంలో వారి సమానత్వానికి కట్టుబడి ఉంటానని వృద్ధులకు అందిస్తూ వారిని గౌరవిస్తానని వయోవృద్ధులకు మెలుగుతూ వారికి అనుకూలమగు సుగమ వాతావరణానికి మద్దతును ఇస్తానని వృద్ధుల మాటలను గౌరవిస్తూ వారి ఆందోళనను అర్థం చేసుకొని వారికి అధిక ప్రోత్సాహాన్ని ఇస్తానని వయోవృద్ధులకు చేస్తూ మెరుగైన సంబంధాల ద్వారా వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత మరియు వారికి చట్టపరమైన రక్షణ కల్పించడం కోసం న్యాయ సలహాలను అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనందరం కలిసి వృద్ధులకు విలువనిచ్చే సమాజాన్ని ఏర్పాటు చేసుకొని ఈ వయోవృద్ధులను దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందాం. థ్యాంక్ యూ. అడ్మినిస్ట్రేషన్ సంగారెడ్డి వారికి ప్లస్ జిల్లాలో ఉన్నటువంటి అత్యంత అనుభవజ్ఞులైన మీ అందరికి కూడా నా తరఫున నమస్సుమాంజలి. వీరందరూ వేదికన్నటువంటి పెద్దలందరూ మాట్లాడిన తర్వాత చిట్ట చివరి వక్తగా నాకు మాట్లాడేసింది ఏమీ ఉండదు. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఈచ్ వన్ ఆఫ్ దేమ్ ఆల్రెడీ అన్నీ కూడా ఆ విషయాలన్నీ కూడా చెప్పేశారు. కానీ ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నా అనుభవంలో నేను కాబోయే సీనియర్ సిటిజన్ అని అనుకుంటూ కదా, ఆల్వేస్ కదా, ఐఎమ్ ఇన్ క్యూ, యూఆర్ ఆల్రెడీ అరైవ్డ్ అనమాట కదా. అందుకని నేను రీసెంట్గా ఒక కథ చదివాను. ఆ కథ నుంచి నేను నేర్చుకుంది ఏంది నాయన అనేది మీకు చెప్పుకుంటూ, ఇది నేను నేర్చుకున్నటువంటి ఒక అనుభవం అనమాట. ఒక కథ, నేను ఏ విధంగా ఉండాలి లో ప్రచురమైనటువంటి ఒక కథ. ఇద్దరు వ్యక్తుల గురించి, ఇద్దరు రిటైర్ అయిపోయిన వ్యక్తుల గురించి, ఇద్దరు ప్రాణ స్నేహితుల గురించి కథ అనమాట. ఆయన మరి మనకు మంచిగా ఉంటుంది కాబట్టి రామయ్య, ఎల్లయ్య అని మాట్లాడుకున్నారు. ఇప్పటికి రామయ్య గారు, ఎల్లయ్య గారు ఇద్దరు రిటైర్ అయిపోయారు. ఇద్దరికి వారి కుటుంబం అంటే కొడుకులు, కూతుర్లు, వారి భార్య, వారి భార్యలు ఉన్నారు, మంచిగా ఉంటున్నారు. రామయ్య గారు ఏం చేశారని అంటే, ఇక మనందరూ చేసే పనే మీరు చేసిండొచ్చు చాలామంది, నేను కూడా చేయవచ్చేమో. రిటైర్ అయిపోయినాం కదా, అన్నింటికి రిటైర్ అయినట్టు అనుకుంటూ ఆస్తినంతా పంచిచ్చేసేసి కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉంటున్నారు అనమాట రామయ్య గారు. ఇక కొడుకులందరికీ డబ్బులు వచ్చేసినాయి కాబట్టి కొడుకులు, వారి భార్యలు, వారి కొడుకులు ఎల్లా ఇంటికి పోయిండు అనమాట. ఈ ఎల్లా రిటైర్ అయిపోయాడు. కానీ తెలివైనటువంటి వ్యక్తి ఏం చేశాడనంటే, ఆస్తి ఏది పంచలేదు, తన దగ్గర పెట్టుకున్నాడు. మరి వచ్చేప్పటికి ఈరోజు ఇంటికి వెళ్ళేసరికి వస్తూ ఫ్రెండ్ ఇంటికి వచ్చి చిన్నవాడికి కొన్ని గిఫ్ట్లు, పెద్దవాడికి కొన్ని గిఫ్ట్లు తీసుకొని వచ్చారు. వచ్చిన తర్వాత మనవరాలు అందరూ వచ్చిన తర్వాత మంచిగా ఆడుకొని, నాన్న నేను నీకు తీసుకొచ్చాను, తీసుకెళ్ళిపో, నువ్వు తీసుకోపో అని పంపించిన తర్వాత, అరే నువ్వు ఒకేసారి రిటైర్ అయిపోయినావురా ఫ్రెండ్స్ ఇద్దరు అనుకుంటున్నారు అనమాట. నేను ఇద్దరు రిటైర్ అయిపోయినాము. నా ఇంట్లోనేమో నేను బతుకున్నానా చూసే కొడుకులు లేరు, కూతురు లేరు, మనవడు అంతకంటే లేరు. నీ ఇంట్లోనేమో నువ్వు స్పెషల్ స్టేటస్, నీకు తాత ఎప్పుడు వస్తున్నారు, బాగున్నారా లేదా అనే విషయాలు జరుగుతున్నాయి. నీకు నాకు ఏంటి తేడా అంటే, నువ్వు పిచ్చోడికి రా అని చెప్పాడనమాట ఎల్లయ్య. ఎందుకు రానా అంటే,
ఈ సందర్భంలో నేను ఈ వయసులో నేను అన్నీ కొనుక్కుంటున్నాను రా. ఎందుకు అని అంటే నువ్వేమో ఉన్నాయని వాడికి ఇచ్చేసావు, నీ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, నీ మనవాళ్ళకి వాడికి ఇచ్చేసావు. నీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు, వాడు తీసుకోవడానికి ఏం లేదు. కాబట్టి దే ఆర్ షోయింగ్ యూ ది రియల్ కలర్స్ ఆఫ్ ది లైఫ్. నేనేం చేశాను ఆయన అంటే నేను నా దగ్గర పెట్టుకున్నాను. వాడు మా ఆవిడికి మా నాన్న చనిపోయాక వస్తుందని ఆశ మిగిలిపోయింది. ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులతో నేను ఏం చేస్తున్నానంటే బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి ఏదో కొనుక్కొస్తున్నాను కాబట్టి మనవడి మనవరాలకి నా మీద ప్రేమ అభిప్రాయం ఉన్నదా. ఈ వయసులో నేను ప్రేమను కొనుక్కుంటుండరా, నీకు అర్థమైతే లేదా విషయం అని చెప్పాడు అనమాట. ఇంత తెలిసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది అంటే ఎప్పుడు కూడా రిటైర్ అయిన తర్వాత నా జీవితకాలంలో నేను ఎప్పుడు కూడా ప్రాపర్టీ సెటిల్ చేద్దామని తెలిసిందన్నమాట ఒక విషయం నాకు కదా. మీ అందరు కూడా తెలుసు, ప్రపంచంలో అన్నింటికంటే క్రూరమైనది ఏది నాయనా అంటే కాలం. టైమ్ ఈజ్ మోస్ట్ మెర్సిలెస్. అది ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఆ కాలం గురించి మనము అనుకుంటూ ముందుకు వెళ్తూ, దీనికి మన దేశంలో ప్రత్యక్ష సాక్షి డాక్టర్ గౌతమ్ సింఘానియా, పేరు వినే ఉండవచ్చు, రేమాండ్స్ గ్రూప్ యొక్క వ్యవస్థాపకుడు. ఆయన 400 కోట్ల ఆస్తి ఇస్తే వాళ్ళ కొడుకులు ఏం చేశారంటే ఇంట్లోంచి తల్లి తరివేశాడు, ఆయన రోడ్డు మీదకి వచ్చేసాడు అనమాట. చూడండి, ఇది పరిస్థితి అనమాట. దీనికి ఎవరు కారణం అనుకోవడానికి నేను మిమ్మల్ని అనొచ్చు, మీరు సమాజాన్ని అనొచ్చు, సమాజం వ్యవస్థను అనొచ్చు, వ్యవస్థ ప్రభుత్వాన్ని అనొచ్చు కదా. ఇదంతా బాల్గేమ్, బ్లేమ్ బాల్గేమ్. కాబట్టి అన్నింటికి కర్ణుడి సావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా ఈ పరిస్థితులకు అన్నింటికీ కారణం ఏంది నాయన అంటే మన లలిత్ కుమార్ గారు చెప్పినట్టుగా ఒక కారణం కాకపోవచ్చు, అన్నింటిలో ఒకటి జాయింట్ ఫ్యామిలీ అనేది విచ్ఛిన్నం కావడము. ఎందుకన్నా కావచ్చు, కారణాలు వేరేది కావచ్చు, ఉద్యోగాలు వచ్చి వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు, లేదనంటే వేరే వేరే సందర్భాలకు వచ్చి మనం విడిపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మనలో ఎమోషన్స్ అనేవి తగ్గిపోవడం వలన ఇది మెయిన్ రూట్ కాజ్ అనమాట. ఎమోషన్స్ తగ్గడము, మనకు మెటీరియలిక్స్ లైఫ్ మీద అంటే వస్తువుల మీద ప్రేమ పెరిగిపోవడం అనేది కూడా ఒక వరకు దీనికి కారణం అనుకోవచ్చు.